అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా నాకు మెయిల్ చేయండి. ఇక నేను ఒక 3 నిమిషాల పాటు చిన్న ప్లాన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత కంటెంట్లోకి వెళ్ళిపోతా. 3 మినిట్స్ జస్ట్. నేను మొబైల్ యాప్ పెడతాను అని చాలా అనౌన్స్ చేశాను, చెప్పాను కదా. సో ఇప్పుడు యాప్ ప్లేస్లో మ్యాగజైన్ ఒకటి ప్లాన్ చేస్తున్నా. సో ఈ మ్యాగజైన్లో ఆ 15 రోజుల్లో జరిగిన సమకాలీన అంశాలు, కరెంట్ ఇష్యూస్, దేశవ్యాప్తంగా జరిగిన అంశాలు, అనేక సామాజిక ఆర్థికపరమైన అంశాలు, మొత్తం ఇది ఒక 50 పేజీలు ఉంటే 50 పేజీల్లో 30 పేజీలు కరెంట్ ఇష్యూస్ మీద, కరెంట్ టాపిక్స్ మీద ఉంటుంది. ఒక 20 పేజీలు పూర్తిగా రాజకీయానికి సంబంధించి ఉంటుంది. సో ఈ రాజకీయానికి సంబంధించి విశ్లేషణలే ఉంటాయి, ఓన్లీ అనాలిసిస్ మాత్రమే ఉంటుంది. డెప్త్, లోతైన సమాచారం ఉంటుంది. ఒక నియోజకవర్గం గురించి, మీ నియోజకవర్గం గురించి మీకు లేదా మీ ఎమ్మెల్యే కూడా తెలియనన్ని అంశాలు దానిలో ఇస్తామన్నమాట. అంత లోతుగా అధ్యయనం చేసి మనం మ్యాగజైన్లో కవర్ చేయాలి అనుకుంటున్నాం. అది యాక్చువల్ నా మైండ్లో ఉన్న ప్లాన్ అది. అందుకే మ్యాగజైన్ కోసం నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ రోజుల్లో మ్యాగజైన్స్ ఏమీ నిలబడట్లా జనాలకి. మీకు చాలామందికి చదవడానికి ఓపిక ఉండదు, టైం ఉండదు, సహనం ఉండదు చదవడానికి. కేవలం ఏదో పనులు చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, యూట్యూబ్లో వీడియోస్ అయితే వింటారు, నేను చెప్పే అనాలిసిస్ అయితే వింటారు. కానీ నేను ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నా చదవండి అంటే 90% మంది చదవరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నా హోపు ఆ చివరి 10% మంది చదువుతారు చూసారా, అది చాలు. ఆ 10% మంది చదివితే, వాళ్ళకి నచ్చితే, వాళ్ళు ఇంకో 10% మందికి రిఫర్ చేస్తే చాలు. మన మ్యాగజైన్ సక్సెస్ అయినట్టే, నిలదొక్కున్నట్టే. సో అది నేను ప్లాన్ చేస్తాను. దానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తాం. అది 50 రూపాయల, 100 రూపాయల, దానికి అయ్యే ఖర్చును బట్టి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తాను. సో దానికి కంటెంట్ బాగుంది అనుకుంటే మీరు ఎంకరేజ్ చేస్తే దాన్ని కొనసాగిస్తాం ఎన్నాళ్ళైనా. లేదు బాగలేదు అనుకుంటే, ఫీడ్బ్యాక్ అది అటు ఇటుగా ఉంటే కొంచెం ఆలోచించి ఏం చేయాలనేది చూస్తాను, ఎలా మార్పులు చేయాలనేది చూస్తాను. కానీ ఏమీ చేయకుండా ఉన్న చోట ఇలా వీడియోస్ చేసుకుంటూ ఉండలేం. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి. సరే అది ఫెయిల్ అవుతానా, దాని నుంచి పాఠాలు నేర్చుకుంటాను. సక్సెస్ అవుతానా, అది నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలని చూస్తాను. సో ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక కొత్త ప్రయత్నం చేయాలనుకునే టైపు. ఇలా ఖాళీగా ఉండే టైప్, ఖాళీగా మీన్స్ ఓన్లీ వీడియోస్ చేసుకొని ఇలా అయితే ఉండే టైప్ కాదనమాట. ఏదో ఒకటి చేయాలని ప్రయత్నంలో భాగంగా ఆ ఆలోచన వచ్చింది. మొబైల్ యాప్ ఆలోచన వచ్చింది. మొబైల్ యాప్ మెయింటెనెన్స్ చాలా కష్టం, చాలా ఖర్చు అవుతుంది. అసలు దానికి రిటర్న్స్ ఏమీ ఉండవు, ఖర్చు మాత్రం పెడుతూనే ఉండాలి. ప్లస్ 175 నియోజకవర్గాల నుంచి కంటెంట్ అది ఇది రావడం కష్టం, డైలీ ఫీడ్ ఇవ్వాలి. అదే మ్యాగజైన్ అయితే 15 డేస్కి ఒకసారి కాబట్టి ఆ 15 రోజుల పాటు దాని మీద అధ్యయనం చేయొచ్చు. ఎంతో హోంవర్క్, ఎంతో కసరత్తు చేయొచ్చు, ఎంతో డిస్కషన్స్ పెట్టవచ్చు. పెద్ద ఎక్స్పర్ట్స్ టీం కూడా దానికోసం పెడతాను నేను, అందుకే ఆలోచిస్తున్నా. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మీరు కేవలం లిజనర్సేనా లేదా రీడర్స్ కూడానా? కేవలం నేను చెప్తే వినేవాళ్ళ, లేదు చదవడానికి కూడా ఆసక్తి ఉందా? సో మీరు పెట్టండి, మేము ఎంకరేజ్ చేస్తాం, మేము చదువుతాం అనుకునే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఎస్, మీ మ్యాగజైన్ మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు పెట్టండి, మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం, మేము తీసుకుంటాం, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. వద్దు, అటువంటి ప్రయత్నాలు ఏమీ వద్దు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలా నీ పని నువ్వు చేసుకో అంటారా? అది కూడా కామెంట్ చేయండి, అది కూడా నేను శిరస వహిస్తాను. సో మీ అభిప్రాయాన్ని బట్టి చేస్తానన్నమాట. ఏదైనా సరే కొంచెం కీ డెసిషన్. సరే అది పక్కన పెడితే, ఇంకా ఈనాడు స్వర్ణోత్సవం, ఒక పత్రికను 50 సంవత్సరాల పాటు నడపడం మామూలు విషయం కాదు. అటువంటిది ఈనాడు దిగ్విజయంగా 50 ఏళ్ళు, ఈ రోజుతో 50 ఏళ్ళు, ఇంకా కొన్నాళ్ళు ముందుకు సాగుతూనే ఉంటుంది దిగ్విజయంగా. మొదటి నుంచి కూడా అగ్రభాగమే, నెంబర్ 1 పత్రిక. సో ఇంతకాలం ఒక పత్రికను నడపడం మామూలు విషయం కాదు, నష్టాలు లేకుండా. ఈనాడుకి నష్టాలు ఉండవు, ఎందుకంటే ఈనాడు కమర్షియల్ పేపర్. అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా వేస్తారు, అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ రేట్ ఎక్కువ.
అలాగే అంటే ఒక పత్రికని బిజినెస్ మోడల్లో డెవలప్ చేయడం రామోజీరావు గారికే సాధ్యమైంది. అప్పటి వరకు దినపత్రికలు అంటే వాళ్ళు వీళ్ళు చందాలు ఇస్తే నడిపించేవాళ్ళు, ఏదో ప్యాషన్ కోసం నడిపించేవాళ్ళు, ఎవరినో భయపెట్టడానికి నడిపించేవాళ్ళు. కానీ దినపత్రికని వ్యాపారంగా మార్చి ఆ లాభాన్ని ఎలా ఆర్జించవచ్చు అనేది రామోజీరావు గారిని నిరూపించారు. ఒకటి ప్రజా ప్రయోజనం, రెండు పాఠకాసక్తి, అంటే చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండే వార్తలు ఇస్తారు, అలాగే ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇస్తారు. మూడు కమర్షియల్ కోణంలో, అంటే యాడ్లు తీసుకోవడం ద్వారా ఆదాయం కూడా ఆర్జించడం మొదలుపెట్టారు. అది ఈనాడు సక్సెస్ సీక్రెట్. యాక్చువల్లీ ఈనాడు మొత్తం 50 ఏళ్లలో నేను ఒక 11 సంవత్సరాల పాటు ఈనాడులో అంతర్భాగంగా ఉన్నా. 11 ఏంటి, అంతకంటే ఎక్కువే. 2.5 సంవత్సరాలకు పైగా పేపర్ బాయ్గా పనిచేశా. ఈనాడు పేపర్ నా సైకిల్ మీద వెనకేసుకొని ఇంటింటికి ఇచ్చేవాడిని, నెల అయ్యేసరికి వెళ్ళి బిల్లు కలెక్ట్ చేసేవాడిని. అలా మొదలైంది ఈనాడులో నా ప్రస్థానం. ఆ తర్వాత ఒక మండల స్థాయి గ్రామీణ కంట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యా. అంటే ఒక వార్త రాస్తే 5 రూపాయలు, ఒక 5 సెంటీమీటర్ల వార్త రాస్తే 10 రూపాయలు, ఒక 30 సెంటీమీటర్ల స్టోరీ రాస్తే 50 రూపాయలు, ఒక ఫోటో ఇస్తే 25 రూపాయలు. అలా మొదలైంది నా ప్రయాణం ఈనాడులో 2009లో. అక్కడి నుంచి ఈనాడు జర్నలిజం స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని పూర్తి స్థాయి జర్నలిస్ట్గా బయటకు వచ్చి జిల్లా స్థాయిలో స్టాఫ్ రిపోర్టర్గా, బ్యూరో ఇన్ఛార్జిగా అనేక రంగాల్లో, అనేక విభాగాల్లో, అనేక ప్రాంతాల్లో పనిచేశాను. సో ఈనాడు నాకు నిజంగా జీవితాన్ని ఇచ్చింది. నేను ఇంత మాటకారి అవ్వడానికి కారణం, నాకింత నాలెడ్జ్ ఎంతో కొంత ఉండడానికి కారణం ఈనాడే. ఈనాడులో ఉన్నప్పుడు రకరకాల వేరే అలవాట్లు కూడా అవుతాయి. ఆ వేరే అలవాట్లు మంచి అలవాట్లు అవుతాయి. నాకు ఈనాడులో ఉన్నప్పుడు మంచి అలవాటు ఏమైంది, పుస్తకాలు చదవడం అలవాటైంది. అది ఈనాడులోకి నేను వెళ్ళకపోతే, నేను వేరే ప్రొఫెషన్లో ఎక్కడ ఉంటే నాకు పుస్తకాలు చదవడం అలవాటు అయ్యేది కాదేమో. పొద్దున్న లేస్తే ఈనాడు ఖచ్చితంగా చదవాలి, నైట్ పడుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకం చదవాలి, ఏదో ఒక పుస్తకం, ఏదో ఒక టైం, ఒక 20 నిమిషాలైనా 15 నిమిషాలైనా చదవాల్సిందే. సో అది మంచి అలవాటు. అటువంటి మంచి అలవాట్లు అవుతాయి ఈనాడులో అంతర్భాగంగా ఉన్నప్పుడు. సో ఈనాడులో పాజిటివ్స్ ఒక 70-80% ఉంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను కేవలం పాజిటివ్స్ మాత్రమే చెప్పి నెగిటివ్స్ చెప్పకుండా ఉండలేను, అలా ఉండే టైప్ కాదు. సో రెండూ కలిపి చెప్పాలి అంటే ఒక వీడియో చేయమంటే చేస్తా సెపరేట్గా. ఈరోజు ఆ 50 ఏళ్ళ ప్రస్థానంలో మంచి చెడు అన్నీ ఉన్నాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి, తెలుపు నలుపు అన్నీ ఉన్నాయి. అవన్నీ చేయమంటే చేస్తా. కాంట్రవర్సీ అవుతాయి, కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో 50 ఏళ్ళ ప్రస్థానం మీద నెక్స్ట్ ఈరోజు మధ్యాహ్నం ఒక వీడియో రిలీజ్ చేయమంటే చేస్తా. ఎందుకంటే చాలా డీటెయిల్స్ డెప్త్గా ఉంటుంది అనమాట. మేబీ కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ఎనీవే, నాకు జీవితాన్ని ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ఈనాడికి మనస వాచ కర్మన చేతులారా నమస్కరిస్తున్నాను. ఈనాడిని చాలామంది రకరకాలుగా అంటారు. ఎల్లో పేపర్ అని, టీడీపీ అనుకూల పత్రిక అని, అదని ఇదని అంటారు. కానీ ఒకనొక దశలో వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వరు కొన్ని విషయాల్లో. సో ఆయన ప్లానింగే వేరు. అసలు అందరూ మీరు అనుకుంటారు రామోజీరావు గారు జర్నలిస్ట్ అని. కాదు, ఆయన జర్నలిస్ట్ కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారి. రూపాయి పెడితే రూపాయి పావలా ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాడు ఆయన. సో ఆ బిజినెస్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే బిజినెస్ చేస్తాడు. అదే ఆయన ప్రత్యేకం. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వరకు జరిగిందంతా అభివృద్ధి మోత మోగాలి, ఏజెన్సీలో డోలీ మోతలు పోవాలి, ప్రజలకు వైద్యం, విద్య, రహదారులు, తాగునీరు అందించడమే ధ్యేయం, గిరిజన సమగ్రాభివృద్ధికి చైతన్యం 2.0. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. స్వాతంత్రం వచ్చి దాదాపుగా 77 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇదిగో ఆ గ్రామాలకు తాగునీరు, వైద్యం, విద్య అందించాలి అని లక్ష్యాలు పెట్టుకోవడమే మన గొప్ప. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే, ఎన్నాళ్ళు ప్రభుత్వాలు ఉన్నాయిగా, ఏం చేసి? చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో సీఎంగా పనిచేశారుగా, ఏం చేశారు? గిరిజన గ్రామాలు, ఆదివాసీ దినోత్సవం వచ్చేసరికి గిరిజన గ్రామాల గురించి మాట్లాడడం, చేనేత దినోత్సవం వచ్చేసరికి చేనేత కార్మికుల గురించి మాట్లాడడం, అలా ఏ సందర్భం వస్తే వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళకి హామీలు ఇవ్వడం, వాళ్ళకి సంబంధించి లక్ష్యాలు చెప్పడం. కానీ అది మళ్ళీ వచ్చే ఆదివాసీ గిరిజన దినోత్సవం కూడా అది అవ్వదు. సో ఇదంతా పాలనలో రొటీన్ అనమాట. పాలనలన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు సీఎంగా ఉన్నా
మాటల్లో ఇలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కార్యరూపం దాల్చాలని మనం కోరుకోవడమే, అంతకుమించి ఇంకేం చేయలేం. సార్ మీరు చెప్పినవి చెయ్యండి అని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేమన్నమాట. కుస్తీలో కొసమెరుపు, అమన్కు కాంస్య పథకం. సో ఓవరాల్గా ఇండియాకి 6 పథకాలు వచ్చాయి ప్యారిస్ ఒలింపిక్స్లో. మేబీ ఇంకొక 2 రోజుల్లో ముగియబోతున్నాయి. ఇంకో 2 పథకాలు ఆశిస్తున్నారు. ఏమైనా ఉంటాయా మెరుపులు అనేది చూడాలి. నాకు తెలిసి ఇంకా ఏమీ రాకపోవచ్చు, ఉందన్నమాట. పోటీలు చివరి రోజైన శనివారం, ఈ రోజుతో ముగిపోతుందండి. పోటీలు చివరి రోజైన శనివారం బరిలో ఉన్న యువరాజుల రీతికా కూడా పథకం సాధిస్తే ప్యారిస్ ఒలింపిక్స్ను భారత్ సంతృప్తికరంగా ముగించబోతున్నట్టే. సో 6 పథకాలు వచ్చాయి. గోల్డ్ అయితే రాలేదు, గోల్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ ఈ ఒలింపిక్స్ అయితే గోల్డ్ లేనట్టే అనుకోవచ్చు. తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్య అలవాట్లు జీవనశైలిలో మార్పులు అవసరము. ఆహారానికి ముందు స్వీట్ తినొద్దు. అయ్యో, ఆహారానికి ముందు స్వీట్ తినొద్దు అంట. నాకేమో స్వీట్లు ఎక్కువ అలవాటు. ఇంటి తిండికి జంక్ ఫుడ్కు బ్యాక్టీరియా వృద్ధిలో తేడా, పేగు సూక్ష్మక్రిములతో అనేక జబ్బులు, 4 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. ఈనాటితో ముఖాముఖిలో ప్రఖ్యాత శ్వాస జీర్ణకోశ నిపుణులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేశారు ఈనాడులో. దాన్ని ఫస్ట్ పేజీలో వేశారు. చిప్స్, సమోసాలు, పఫ్లు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు, ఐస్ క్రీములు వంటి తినుబండారాల్లో వాడే రంగులు, ఇతర ప్రిజర్వేటివ్స్ వల్ల ఎక్కువ హాని జరుగుతుంది. ఇవి మంచి బ్యాక్టీరియాను కూడా చెడు బ్యాక్టీరియాగా మారుస్తాయి. అయితే బైలక్ నాకు ఇవేమీ అలవాట్లు లేవు. సో మీకు కూడా ఇవేమీ అలవాటు చేసుకోవద్దు. ఇంటి ఫుడ్ అనేకే అలవాటు చేసుకోండి. ఇంటి ఫుడ్నే రుచి మారగండి, అదే బెటర్. తర్వాత రాజధాని సౌరభవం వెంకటేశుని వైభవం. రాజధాని సౌరభం వెంకటేశుని వైభవం. ఎన్నాళ్ళు కంప చెట్లతో అడవిని తలపించిన అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చాక కనులు విందు చేస్తోంది. పిచ్చి మొక్కలు కమ్మేసిన రోడ్లు నేడు విద్యుత్ లతల్లా వెలిగిపోతున్నాయి, మెరిసిపోతున్నాయి అంటండి. 5 ఏళ్ల వనవాసం నుంచి బయటపడిన రాజధాని ఇప్పుడిప్పుడే రాజసం ఉట్టిపడేలా ముస్తాబవుతోంది. బాగుంది, చూసారుగా, ఆ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది నిజంగా రాజసం ఉట్టిపడుతుంది. రోడ్లు, దగదగలు, మెరుపులు, బాగుంది కదా. బా 50 సంవత్సరాల క్రితం నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది. ప్రజాదరణతో పెరిగి సామాన్యుడికి బాసటగా మాతృభాషకు పట్టం, విశ్వసనీయత, అక్రమార్కులపై పోరాటం, వృత్తి నిబద్ధత ఇవన్నీ ఉన్నాయని ఈనాడు గురించి. అయితే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ రాసుకున్నారేమో, కానీ తప్పదు. ప్రతి పేజీలో ఈనాడు గురించే ఇచ్చారు. తర్వాత తెలుగు జాతికి లభించిన ఆభరణం ఈనాడు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలిపారు ఈనాడుకి, అది రాశారు. ఏనాడైనా ఈనాడుకు సాటలేదు. నర్సీపట్నం ఎమ్మెల్యే స్పీకర్ గారు. నాడు నేడు ఏనాడు ఈనాడు ప్రజాపక్షమే, ప్రజలను రక్షిస్తూ నిరంతరం అక్షరం యుద్ధమే, 50 ఏళ్ల దిగ్విజయ ప్రయాణం స్ఫూర్తిదాయకం. మంత్రి లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కొనసాగుతున్న సందిగ్ధత. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో చర్చించిన సీఎం చంద్రబాబు. సో ఒకవైపేమో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని సీఎం రమేష్ గారు ప్రకటించారు. మరోవైపేమో పీలా గోవింద సత్యనారాయణ ఆల్మోస్ట్ క్యాండిడేట్ ఆయనే అని కొన్ని గాసిప్స్ వచ్చాయి, కొన్ని వార్తలు వచ్చాయి, కొన్ని లీకులు వచ్చాయి. మరోవైపు చంద్రబాబు గారేమో అసలు పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలోనే ఉన్నారు. ఎందుకంటే మనకు సరిపడా బలం లేదు కదా, పోటీ చేస్తే పొరపాటున ఓడిపోతే పరువు పోద్ది కదా అని ఆలోచిస్తున్నారు. సో పోటీ విషయంలో ఇంకా పూర్తిగా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో దానికోసమే ఒక కమిటీ కూడా వేశారన్నమాట. ఈనాడుకు శుభాకాంక్షలు చెప్తూ అడ్వర్టైజ్మెంట్లు. ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్లు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన, మాజీ ముఖ్యమంత్రి జగన్ ధ్వజం. సీతారాంపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబానికి పరామర్శ. సరే ఈనాడు పక్కన పెడదాం కానీ సాక్షికి వెళ్దాం. సాక్షిలో చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలు, వారి తీరు వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయి దాటిపోయే ప్రమాదం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ నేతలంతా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆగ్రహం. సీతారాంపురంలో పోలీసుల సమక్షంలోనే సుబ్బారాయుడు హత్య చేయడానికి వచ్చారని ముందుగానే సమాచారం ఇచ్చిన పోలీసుల నిర్లక్ష్యం. సేమ్ మీరు సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు ఎలా పనిచేస్తున్నారో
ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తున్నారు సార్. ఓకేనా? సాటిస్ఫైయా? మీరు సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు మీకోసం ఎలా పనిచేశారో ఇప్పుడు పోలీసులు వాళ్ళ కోసం అలాగే పనిచేస్తున్నారు అనుకుందాం. ఓకే, హ్యాపీ కదా? మండలానికి ఇద్దరిని చంపండి అన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదు? సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వెళ్ళి ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించారు, ఓదార్చారు. సో అక్కడ ఆయన మాట్లాడిన అంశాలన్నీ కూడా అధైర్యపడద్దు, అండగా ఉంటాము, పోలీసు రక్షణ ఏర్పాటు చేసేలా హైకోర్టులో పిటిషన్ వేద్దాము, సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ, ఘటన జరిగిన తీరును వివరించిన బాధిత కుటుంబం, సీతారాంపురంలో శ్రీనివాసరెడ్డి ఆగడాలు ఏకరవ పెట్టిన బాధితులు, గ్రామంలో ఎదురొండకూడదనే హత్య, మృతుడి కుటుంబ కుమారుడు ప్రసాద్, రామాలయం నిర్మాణం పేరుతో 1.5 కోటి వసూలు, ఎన్నో కబ్జాలు, ఊళ్ళో ఇంటికొకరు అతను బాధితులే అని చెప్పుకొచ్చారనమాట. తర్వాత వీళ్ళు సృష్టించిన ఒక ఫేక్, వీళ్ళు చేస్తున్న ఒక ఫేక్ ప్రచారం, వీళ్ళు చేస్తున్న ఒక ఫేక్ ప్రోపగండాకి వీళ్ళే దానికి ఇంకా పెద్ద చేస్తున్నారు. సో వీళ్ళ లక్ష్యం అదే, అలాగే ఉంటుంది. వీళ్ళ రాజకీయ విధానాలు అలాగే ఉంటాయి. ఒక తప్పుడు వార్త సృష్టించడం, తప్పుడు ప్రచారం చేయడం, దాన్ని జనంలోకి తీసుకెళ్లడం, ఇదిగో ఇలాంటివి చేయడం. అంబేద్కర్ విగ్రహంపై దాడి సర్కారు పని, ఇవాళ రేపు విగ్రహాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అసలు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరగలేదు, అక్కడున్న పేర్లు మాత్రమే తీశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే ఆ పేరు తీశారు, అది కూడా తప్పే, పేర్లు కూడా తీయకూడదు అలా. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండడం నచ్చక ఎవరో గెట్టని వాళ్ళు వెళ్ళి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరుని తొలగించారు, ఆ స్టీల్ లెటర్స్ని తొలగించారు, అంతే తప్ప అక్కడ విగ్రహం మీద దాడి చేయలేదు. కానీ విగ్రహం మీద దాడి, విగ్రహం మీద దాడి, విగ్రహం మీద దాడి అనే రాస్తున్నారు వీళ్ళు. అంబేద్కర్ విగ్రహంపై దాడి సర్కారు పనే అంట. విగ్రహం మీద ఎక్కడ దాడి జరిగింది? ఆ దాడే జరగకపోయినా వీళ్ళు చూడండి, విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు ధ్వంసానికి నిరసనగా విశాఖలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న దళిత నాయకులు పాలాభిషేకం చేస్తున్నారంట. విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి, తొలగించిన మాజీ సీఎం పేరును తిరిగి ఏర్పాటు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కరిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా పెళ్ళుబుకిన ఆగ్రహం, పచ్చమోకటి దాడిపై నిరసన వెల్లువ. వీళ్ళు సృష్టించిన వార్తకి వీళ్ళే ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసి, వీళ్ళే ప్లాన్ చేసి, వీళ్ళే మొత్తం అంతా చేసేసి, మొత్తం అంతా ఏంటో అదో రాజకీయం. అసలు ఎలా వస్తాయండి ఐడియాలు? అసలు ఐడియాలు ఎలా వస్తాయి? ఒక ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అలజడి సృష్టించి ఏదో జరిగిపోతున్నట్టు చేయాలనే ఐడియాలు ఎలా వస్తాయని నాకు అర్థం కావట్లా. సో ఇప్పుడు ఏంటి, అంబేద్కరిస్టుల్లోనూ అలాగే ఆ వర్గాల్లోనూ రెచ్చగొట్టాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి. అలా రెచ్చగొట్టాలంటే ఏదో జరిగిపోతున్నట్టు చూపించాలి. ఏదో జరిగిపోతున్నట్టు చూపించే క్రమంలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి అనేది చూపించారు. అసలు దాడి జరగలేదు, అక్కడ కేవలం పేర్లు మాత్రమే తొలగించారు. ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో కన్వీనర్ కోటాలో ప్రవేశాలు. తర్వాత తుంగభద్రలో అంచనాలకు మించి నీరు, మిథున్ రెడ్డికి వై కేటగిరీ భద్రత, వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డికి సిఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిందంటండి. సో ఆయనకు వై కేటగిరీ భద్రత అంట. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్లు బదిలీ చేశారు. తర్వాత అబ్బా సర్కారు డబ్బా, ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ అంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే, ఎన్నికల కోడ్తో ప్రారంభానికి బ్రేక్, టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటికి జెండా ఊపుతోంది అంతే, కానీ ఇదంతా తామే చేసినట్టుగా బిల్డప్, నాటి ప్రభుత్వంపై విమర్శలు. సో కరెక్టే, ఒక రకంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొనుగోలు చేసిన బస్సుల్ని ఈ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. సో ఇప్పుడు చూడండి, చాలా సింపుల్, విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 90% పూర్తి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక మిగిలిన 10% పూర్తి చేసి మేమే పూర్తి చేసామని డబ్బాలు కొట్టుకున్నారు కదా. సేమ్ అలాగే ఇది కూడా వైసీపీ హయాంలోనే బస్సులు కొన్నారు, వాటిని రెడీ చేశారు, ఆల్మోస్ట్ రెడీ చేశారు. సో వాటిని ఈ ప్రభుత్వం వచ్చాక జెండా ఊపింది. కాబట్టి క్రెడిట్ 90% పాత ప్రభుత్వానికే ఇవ్వాలి ఈ ఆర్టీసీ బస్సుల విషయంలో. తర్వాత ముస్లింలపై మీ వైఖరి ఏంటి? సీఎం చంద్రబాబు నిలదీస్తున్న ముస్లిం పెద్దలు. వక్ఫ్ చట్ట సవరణకు మద్దతు ఇచ్చిన టీడీపీకి మైనారిటీ నేతలు రాజీనామా చేయాలని పిలుపు. వక్ఫ్ చట్టాన్ని పటిష్టం చేసి అక్రమదారుల చెర నుంచి భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సవరణ బిల్లు తేవడాన్ని ముస్లిం సమాజం మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హామీలు ఇచ్చినా అప్పులు ఉన్నాయిగా, 10 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కట్టాలి, ప్రధానితో అరకు కాఫీ తాగించి ఆయన్నే బ్రాండ్ అంబాసిడర్ చేశా,
రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని కులాన్ని అధ్యయనం చేస్తున్నా. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు హామీలు ఇచ్చిన అప్పులు ఉన్నాయి కదా అని అన్నారంట, రాశారు. మొత్తం పేజీ అంతా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల పర్యటన. అక్కడ నుంచే ఆయన బెంగళూరు వెళ్ళిపోయినట్టున్నారు. ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఓకే, ముస్లింలపై మీ వైఖరి ఏంటి ఓకే, ఆసుపత్రిలో సదుపాయాల కల్పనకు దాతలు సహకరించాలి సత్యకుమార్. దశాబ్దాల తరబడి హాస్పిటల్స్ స్కూల్స్ డబ్బులు ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, కానీ ఏమీ అవ్వట్లేదు. సరే, ఇంక ఇది పక్కన పెట్టేద్దాం కానీ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఓరి దేవుడా మద్యం అధికారి నడిమంత్రపు సిరి, జగన్ పాలసీతో దండిగా పాపపు సొమ్ము, పరిహారం కోసం అమ్మోరి గుడికి 2 కోట్లు, కృష్ణా గుంటూరులో 50 ఎకరాల కొనుగోలు, హైదరాబాద్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థిరాస్తులన్నీ బినామీ పేర్ల మీదే. విచారణ జరిపితేనే విషయం తెలిసేది. సో మద్యం హయాంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు కదా. సో మద్యం విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మన అందరికీ తెలుసు. సో దానిలో ఒక అధికారి కోట్లకు కోట్లు సంపాదించాడనమాట. సో కోట్లకు పడగలెత్తాడు ఆయన. ఎవరనేది కూడా అందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం వచ్చిన వెంటనే డిప్యుటేషన్ మీద వచ్చి ఎండీగా బాధ్యతలు చేపట్టి అది ఇది కొత్త బ్రాండ్లు, పనికిమాలిన బ్రాండ్లు, అది ఇది కమిషన్లు. సో దానిలో ఆయన కోట్లు పడగలెత్తి జగన్ పాలసీతో దండిగా పాపపు సొమ్ము, పరిహారం కోసం అమ్మోరు గుడికి 2 కోట్లు. తప్పులు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు అందరూ ఎక్కువగా పూజలు చేస్తారు. అంటే మళ్ళీ ఈ మాట నన్ను ఏమీ అనుకోవద్దు, చాలామంది మనోభావాలు హర్ట్ అవుతాయేమో. తప్పు చేసిన వాడికే దేవుడు అంటే భయం ఉంటుందంట. భయం ఉన్నవాడికే ఎక్కువగా పూజలు, ఎక్కువగా పునస్కారాలు, ఇది గుళ్ళకి విరాళాలు అవి ఇవి ఇస్తారని నేను ఎవరో చెప్తే విన్నాను. సో అంటారు కొంతమంది. సో అందుకే ఇదిగో ఈయన పాపం చేసి ఆ పాప పరిహారం కోసం అమ్మోరు గుడికి 2 కోట్లు విరాళం ఇచ్చాడంట. అదొకటి రాశారు. తర్వాత పిఎస్ఆర్ బదిలీలలో జగన్పై అప్పటి రవాణా కమిషనర్ స్వామి భక్తి, 50 మంది ఏఆర్ కానిస్టేబుల్ రవాణా శాఖలోకి బదిలీ, నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు, పాదయాత్రలో జగన్కు రక్షణగా కానిస్టేబుళ్ళు, ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్కు 2 ఏళ్ళు కాపలా, కోరిన శాఖలోకి బదిలీ చేసిన వైసీపీ సర్కారు, 2021 ఆగస్టు 25న రహస్యంగా జీవో, ఇప్పుడు అక్రమాలు తెలిసిపోతాయని హడల్, 3 ఏళ్ల సెలవు కోసం పలువురు దరఖాస్తు. అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం సొంతంగా కానిస్టేబుల్ను అటు బదిలీ చేశారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేసిన ఘనకార్యం. వారంతా వివిధ పోలీస్ బెటాలియన్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ప్రతిపక్ష హోదాలో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆయనకు రక్షణ విధుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్కు 2 ఏళ్లకు పైగా కాపలా కాశారు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయనకు రక్షణగా డిపార్ట్మెంట్ నుంచి కొంతమందిని ఇచ్చారు. సో వాళ్ళను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకున్నారంట. సో వాళ్ళని పూర్తిగా బదిలీ కూడా చేశారంట నిబంధనలకు విరుద్ధంగా, అది రాశారు. తర్వాత ఇక చైతన్యం 2.0, పేదరికం ఎక్కడుంటే అక్కడికి వస్తాం, ఆదివాసీలకు కావాల్సినవి అన్నీ అందిస్తాం, పేదరికం నుంచి బయటకు తెస్తాం, ఏ రోజుల్లోనూ డోలీ మోతల, ఈ పరిస్థితి తొలగాలని నాడు చైతన్యం పథకం తెచ్చాం. సరే, ఇవన్నీ ఒక 1 year 2 years తర్వాత మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి మీ మాటలు వింటాం. నీకో దండం స్వామి, జగన్ తీరుతో వైసీపీకి ముఖ్య నేతల టాటాలు. నిన్న మనం చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కారణంగా. ఏమంటే నేను పచ్చిగా సింపుల్గా ఒకటి చెప్తానండి, వైసీపీకి ఫ్యూచర్ లేదు. వైసీపీ రాజకీయ విధానాలు ఏమాత్రం బాగులేవు. ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న రాజకీయ విధానాలు ఏమీ బాగులేవు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరేమీ బాగలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఆ బెంగతోనే, ఆ భయంతోనే చాలామంది ముఖ్య నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సాధారణంగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు, జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు, బీజేపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు. కానీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వేరే పార్టీల్లోకి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళని అలా తయారు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి స్పీచ్ ఇచ్చి, వాళ్ళకి కంటెంట్ ఇచ్చి, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి, వాళ్ళ చేత ఎదుటి వాళ్ళని తిట్టించి, చాలా దారుణంగా మాట్లాడించి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచి, వాళ్ళని పూర్తి స్థాయి శాశ్వత శత్రువులుగా మారుస్తారు. అలా మార్చడం వలన ఈ నాయకులు, సోకాల్ నాయకులు బయటకు వెళ్తే రాజకీయం మానేయాలి తప్ప వేరే పార్టీలోకి వెళ్ళలేరు.
అది వైసీపీకి లాభం, జగన్మోహన్ రెడ్డి గారికి లాభం. సో వాళ్ళు కూడా అంతే, అలాగే తిడతారు. కాబట్టి ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళలేక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా ఆళ్ళ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్ అసోసియేట్. అందుకే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. సో ఆయన అటువంటి వాళ్ళు ఎంతోమందిలే. సో అదొకటి రాశారు. తర్వాత రాష్ట్రం మీదుగా కొత్త రైల్వే లైన్ ఏపీ, తెలంగాణ, ఒడిశాలో 173.63 కిలోమీటర్లు. మంచిది. ఏపీలో అపోలో సేవల విస్తరణ. అపోలో వర్సిటీ పరిధి పెంచేందుకు సహకరించండి. సీఎం చంద్రబాబుకు అపోలో యాజమాన్యం విజ్ఞప్తి. సీఎంను కలిసిన ప్రతినిధులు ప్రీతిరెడ్డి, సంగీతారెడ్డి. అపోలో సేవల విస్తరణ అంటే హాస్పిటల్ కడతారు, డబ్బులు వసూలు చేస్తారు, అంతే కదా. అపోలో అంటే కార్పొరేట్ ఆసుపత్రి. మేబీ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంత ఉంటుంది. మీరు సంపాదించిన 100 రూపాయల్లో 10 రూపాయలు, 15 రూపాయలు పేదలకు పంచుతారు, మంచిదే. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడానికి స్థలం అడిగి ఉంటారు. దాన్ని సేవల విస్తరణ. సేవలు ఏం సేవ చేస్తారండి? సేవల విస్తరణ. సో మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చిందండి. త్వరలోనే కేజ్రీవాల్ కవితకు కూడా బెయిల్ వచ్చేస్తుందంట ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. తర్వాత సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్కు షాక్. ముందస్తు బెయిల్కు హైకోర్టు నో. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో సిఐడి ఏఎస్పీగా ఉన్న విజయ్ పాల్కి బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సో ఆ కేసులో కీలకమైన A1, A2, A3గా ఉన్న సునీల్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కూడా ఇప్పుడు టెన్షన్ ఉందన్నమాట. సో వాళ్ళకు కూడా ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ రాదేమో అని. సో ఇవి ఆంధ్రజ్యోతి వార్తలు. మనం తర్వాత ఈనాడులో ఈరోజు అంతా అవే ఉన్నాయి, 50 ఏళ్ళ పండగ మీదే ఉన్నాయి, ఎక్కువ అవే రాశారనమాట. సో అందుకే వేరే అంశాలు ఉంటే చూస్తా. గంజాయి నార్కో కంట్రోల్ బ్యూరో జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్సులు, ప్రాంతాల వారీగా హాట్స్పాట్లు గుర్తింపు, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన పోలీస్ శాఖ. ఇది ఇంపాసిబుల్ అండి కట్టడి చేయడం. కట్టడి చేస్తే మంచిదేనండి, నాకు తెలిసి ఇంపాసిబుల్. ఎందుకంటే రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇవి దొరుకుతాయి. ఇంకా అంతకుమించి నేను ఓపెన్గా చెప్పలేను. ఇక మనకు తెలుగు అంబేద్కర్ వర్సిటీలు ఏర్పాట్లకు ప్రతిపాదనలు 113.85 కోట్లు అవుతుందని ప్రాథమిక స్థాయిలో అంచనా, ఉన్నత విద్యాశాఖ కసరత్తు. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తెలుగు, బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోందంట. మంచిదే. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే, అసెంబ్లీలో మాట్లాడేందుకు ఆయనకు అవకాశం ఇస్తా. కొత్త ఎమ్మెల్యేలకు 2 రోజుల శిక్షణ. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆ 12 చోట్ల ఫ్లైఓవర్లు ఉండాల్సిందే. రాజధాని రోడ్లను దాటుతున్న పశ్చిమ బైపాస్పై NHAIకి CRDA స్పష్టీకరణ. ఓహో, 15 చోట్ల ఫ్లైఓవర్లు రాజధాని మీదుగా వెళ్ళే హైవేకి. లోటుపాట్లకు తావు లేకుండా ఉచిత బస్సు పథకం అమలు తేదీపై త్వరలో నిర్ణయం. సో ఉచిత బస్సు త్వరలోనే అమలు చేస్తారంట చెప్తారు. భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గము. సో ఇవన్నీ నార్మల్ అంశాలే. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. సో ఓవరాల్గా ఇంకా మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.